కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సర కాలంలో యువతకు చాలా వరకు అన్యాయం జరుగుతుందంటే ఈరోజు అసెంబ్లీ ముట్టడికి ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలోనైతే ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కాస్త కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి అయితే అక్కడ ఏర్పడింది. మొత్తానికి దీని గురించి మాట్లాడడానికి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇది యువ వికాస్ అనే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుంది. ఇలాంటి టైంలో అసెంబ్లీ ముట్టడికి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈరోజు ప్రధానంగా ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతున్నాయో హాస్పిటల్స్ మౌలిక సదుపాయాలు కల్పించాలని, అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలని, అదేవిధంగా ఉద్యోగాల నియామకాల్లో కూడా ప్రభుత్వం ఆధీనంలోనే నియమించాలని, అదేవిధంగా స్పష్టమైన ప్రణాళికను విడుదల చేయాలని, అదేవిధంగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏదైతుందో ఆ జాబ్ క్యాలెండర్లో ఎక్కువ పోస్టులు ఉండే విధంగా చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆధ్వర్యంలో అసెంబ్లీ దగ్గర చలో అసెంబ్లీని నిర్వహించడం జరిగింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి యువకుల్ని పెద్ద ఎత్తున పోలీసులు ఒక మంద మీద పడ్డట్టు పడి ఈరోజు విచ్చలవిడిగా అరెస్ట్ చేసిన ఒక స్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీగా ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అక్రమ అరెస్టులతోనే ఉద్యమాన్ని అణచివేయడానికి చూస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. అంటే ఈ విధంగా ఈ అరెస్టులతోని ఉద్యమాన్ని వెనక్కికొట్టాలనే ప్రయత్నం చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మళ్ళీ ఇంటికి పోయే ఒక స్థితి వస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యాసంఘం పీడీఎస్గా మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తను ఎన్నికల్లో హామీలు ఏదైతే ఇచ్చిండో 1,00,000 ఉద్యోగాలని చెప్పారు, అదేవిధంగా యువకులకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, విద్యార్థులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, అదేవిధంగా ప్రభుత్వ వైద్యాన్ని ప్రజల దగ్గర తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవంగా యువతకు చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చాం ఏడాది కాలంలో. రానున్న రోజుల్లో కూడా 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది కదా. మరోపక్క ఏదైతే డ్రగ్స్ నియంత్రణ కూడా చేస్తున్నాం, దానికి నార్కోటిక్ అని పెద్ద ఏర్పాటు చేసినాం, దాన్ని ఖచ్చితంగా మేము కట్టడి చేస్తున్నాం ప్రభుత్వం చెప్తుంది. మరి ముట్టడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు ఉద్యోగాలు 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ని వీళ్ళు పరీక్షలు పెట్టి ఆ నోటిఫికేషన్ మేమే ఇచ్చినామని చెప్పేసి చెప్పుకుంటున్న ఒక స్థితి ఉంది. ఇది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ స్థితిలో ఎన్నికల సందర్భంగా ఆగిపోయిన ఒక స్థితి ఉంది. ఈ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు కలపాలని ఏం చేస్తారని చెప్పేసి మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అట్లనే ఈరోజు డ్రగ్స్ నార్కోటిక్ అది ఇది పెట్టినామని చెప్పేసి మాట్లాడుతున్న ఒక స్థితి ఉంది. కానీ గతంలో కంటే ఎక్కువ మద్యం షాపులు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అమ్ముతున్న టార్గెట్లు పెట్టి మద్యం షాపులు అమ్ముతున్న స్థితి ఉంది. రాబోయేది న్యూ ఇయర్కి ఇప్పటి నుంచే టార్గెట్లు పెట్టి అమ్మిస్తున్న ఒక స్థితి ఉంది. అంటే ఈ ప్రజాపాలన మేము ప్రజలందరినీ మంచిగా చూసుకుంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ టార్గెట్లు పెట్టి మద్యాన్ని అమ్మిస్తున్న ఒక స్థితి ఉంది. కాబట్టి ఇది చట్టవిరుద్ధం. ప్రజల్ని అనారోగ్యం వైపు, ప్రజల్ని ఒక బానిసల వైపు తీసుకెళ్లే, మద్యానికి బానిసల వైపు తీసుకెళ్లే ఒక స్థితి ఉంది. కాబట్టి ఈ విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. బెల్ట్ షాపులు కట్టడి చేస్తాం, అదేవిధంగా మద్యం కూడా చాలా వరకు అదుపు చేసే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యాన్ని చాలా వరకు కూడా అరికడతామని వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. ఈరోజు బెల్ట్ షాపులు అరికడతామని చెప్పేసి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో మేము బెల్ట్ షాపులు అమ్మనియట్లేదు అని చెప్పేసి మాట్లాడినా కూడా అది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. ఎందుకంటే హైవేల పక్కన చూసుకున్నా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బార్ షాపులు ఉన్నాయి, రెస్టారెంట్ అండ్ బార్లు ఉన్నాయి, అదేవిధంగా పచ్చని పంట పొలాల్లో ఈరోజు బీర్ షాపులు పెట్టి అమ్మిస్తున్న స్థితి ఉంది. ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఊళ్ళో బెల్ట్ షాప్ ఉన్న ఒక స్థితి కనబడతా ఉంది. అధికారంలోకి వచ్చిన ముందు రోజుల్లోనే అడావిడి చేసిరు తప్ప ఇప్పుడు ఏవి అటువైపుగా చర్యలు లేవు. టార్గెట్లు పెట్టి అమ్మిస్తున్న ఒక స్థితి మనకు కనబడతా ఉంది. గతంలో కంటే హాస్పిటల్ వైద్యపరంగా నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం, అదేవిధంగా చాలా వరకు టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం దాంట్లో అని చెప్తున్నారు. మరి అదంతా నిజం కాదంటారా? ఈరోజు గాంధీ కానీ, ఉస్మానియా కానీ, లేకపోతే నిమ్స్ లాంటి దవాఖానాల్లోనే ఈరోజు విచ్చలవిడిగా టెస్టుల కోసం బయటికి పంపిస్తున్న ఒక స్థితి ఉంది. ఈరోజు డ్రగ్స్ మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుల్ని ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక బాధ్యత నుంచి తప్పుకొని ఈరోజు గాంధీ హాస్పిటల్ పైన కూడా 4-5 మందుల షాపులు ఉన్న ప్రైవేట్ మందుల షాపులు ఉన్న ఒక స్థితి ఉంది. అంటే ఇది ఏ రకంగా ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించినట్టు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ గాంధీ కానీ, ఉస్మానియా కానీ, నిమ్స్ కానీ అట్లాంటి ఆ దవాఖానాలు జిల్లాల్లో కూడా పదుల సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే ప్రభుత్వమే అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని టెస్టులు కానీ, మందులు కానీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఈరోజు తెలంగాణలో ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మొన్నటి దాకా ఏజెన్సీ మొత్తం కూడా మూలిగింది విష జ్వరాలతోని. ఇల్లెందు, మూలుగు, ఆదిలాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం విష జ్వరాలతోని అమాయకమైన ప్రజలు చనిపోయినా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించలేదు. ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ ఈరోజు ఎక్కువ
ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటూ విజయోత్సవాలు ఒక సంవత్సరం పాలన చేసి దాని విజయోత్సవం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఒక స్థితి ఉంది. కాబట్టి దీన్ని మానుకోవాలి. ఈ డబ్బును మొత్తం కూడా ప్రజల యొక్క ఆరోగ్యం కోసం, యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, విద్యార్థులకు చదువునివ్వడం కోసం ఉపయోగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సుపరిపాలన అందిస్తున్నాం, కాకపోతే కావాలని కొంతమంది మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఎవరైనా చక్కగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటారు. అట్లా చక్కగా పనిచేసే క్రమంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలుగా, ప్రజా సంఘాలుగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించిన ప్రశ్నను కూడా తట్టుకునే ఒక స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ వైపుగా నియంతృత్వం వైపు పోకుండా ప్రజాస్వామ్యం వైపు, ప్రజల సమస్యలను పరిష్కరించే వైపుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.